వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి ఫార్మ్ అప్డేట్స్, ఫామ్లో వేసిన క్రాప్స్ ప్లస్ మనం వేసుకున్న ఫ్రూట్ ప్లాంట్ అప్డేట్స్, మేము హార్వెస్ట్ చేసిన కొన్ని వెజిటేబుల్ అప్డేట్స్ ఇవన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్తో స్టార్ట్ చేద్దాము. ఫ్రూట్ ప్లాంట్స్లో ఫస్ట్ వచ్చేసి మామిడికాయ చెట్టు. లాస్ట్ ఇయర్ మనం ఒక చెట్టుకు మాత్రమే పూత వచ్చింది, కాయలు అయ్యాయి. నేనైతే అన్ని వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ప్లాంట్స్ వేసాను పొలంలో, కాకపోతే ఒక చెట్టుకు మాత్రమే పూతాయి, కాయలు అయ్యాయి. అది కూడా 30 వరకు హార్వెస్ట్ చేయగలిగాము లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అన్ని చెట్లు కూడా కొంచెం ఒక హైట్ వరకు పెరిగాయి కదా. మనం వేసింది 3 years ఓల్డ్, ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఒక 2 years అవుతుంది. 5 years ఓల్డ్ చెట్లు అనమాట ఇప్పుడు ఇవి. ఇప్పుడు మోస్ట్లీ అన్ని చెట్లకు కూడా ఫుల్గా పూతుంది, కాయలు అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇంకొక చిన్న చెట్టు లాస్ట్ ఇయర్ వేసింది మనము, ఏదైతే పొలం ఎక్స్టెన్షన్ చేసి తీసుకున్న ల్యాండ్ ఉందో అందులో వేసాం కదా, 1 year ఓల్డ్. ఆ చెట్టు చాలా చిన్నగా ఉంది, దానికి కూడా అయ్యాయి మామిడికాయలు ఒక 3. ఆ వెయిట్కే అది కింద ఆనిపోతూ ఉండే. సో అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము, చాలా పుల్లగా ఉన్నాయి అవి. ఇంకా ఒకటి వచ్చేసి ఉసిరికాయ చెట్టు అనమాట. ఇప్పుడు మోస్ట్లీ నాకు ఏ చెట్టు చూసినా కూడా అవి ఒక 4 to 5 years ఏజ్ కాబట్టి నాకు పెద్దగానే అనిపిస్తున్నాయి. ఇంకో ఇయర్ అయితే మనం దాని నుంచి ఏమైనా కాయలు కానీ అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఉసిరికాయ చెట్టు అలానే ఉంది, నేరేడు చెట్టు అలానే ఉంది. జామకాయలు అయితే ఎప్పట్లానే అవుతూనే ఉంటాయి. వెళ్ళిన ప్రతిసారి కొన్ని జామకాయలు అయితే తీసుకోగలుగుతున్నాము. చెరుకు గడలు హార్వెస్ట్ చేసాం కదా. ఇంకొకటి ఉసిరికాయలు మనం హార్వెస్ట్ చేసాం కదా, హార్వెస్ట్ చేసినప్పుడు మనం కట్ చేసాము, కొంచెం పైనుంచి కట్ చేసామన్నమాట. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే మళ్ళీ చెట్టు గ్రో అవుతుందేమో, అయితే ఇంకోసారి సీడ్ వేయకుండానే ఆటోమేటిక్గా అవుతుంది కదా అని చెప్పేసి అలా వదిలేసాము. సో ట్రై చేసాము, గ్రో అయింది, ఇప్పుడు సర్టెన్ హైట్ వరకు వచ్చింది. హోప్ ఈల్డ్ ఇస్తుందా లేదా ఎంతవరకు అన్నది చెప్పలేను, కాకపోతే చెట్టు మాత్రం మళ్ళీ సీడ్ వేయకుండానే వచ్చింది. దాంట్లో నుంచి ఎంత స్వీట్నెస్ ఉంటుందో కూడా తెలీదు. సెకండ్ టైం అదే దాంట్లో మళ్ళీ గ్రో అయ్యి వచ్చే షుగర్ కేన్ చూడాలి. ఇంకా లెమన్స్ అన్నమాట. ఏదైతే తైవాన్ నిమ్మ ఉందో పెద్ద నిమ్మకాయలది సీడ్లెస్, అది ప్లస్ నార్మల్ నిమ్మకాయలు కూడా చాలా అయ్యాయి. అవి పిల్లలే హార్వెస్ట్ చేసేదాన్ని. తర్వాత కొన్ని సొరకాయలు హార్వెస్ట్ చేశారు వాళ్ళిద్దరు కలిసి. ప్లస్ వాళ్ళకి పప్పాయ చెట్టు ఉంది కదా, అది కూడా చాలా చిన్న హైట్లో ఉంది కాబట్టి వాళ్ళకి అందుతుంది అది. సో పప్పాయ కూడా హార్వెస్ట్ చేశారు. కొన్ని స్టార్ ఫ్రూట్ అయ్యాయన్నమాట, అవి కూడా హార్వెస్ట్ చేసి అక్కడే కట్ చేసి మళ్ళీ తిన్నారు వాళ్ళు. అది కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది కాబట్టి టేస్ట్ వాళ్ళకి నచ్చింది అది. తర్వాత క్రాప్స్ అప్డేట్కి వచ్చేసి మినుములు ఉలువలు కలిపి వేశాను ఒక సైడ్. సో బాగానే గ్రో అయ్యాయి. మినుములు అయితే కాయ దశ వరకు వచ్చాయి, ఉలువలు అయితే ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఆవాలు వేసాను, ఆవాలు కూడా బాగానే గ్రో అయ్యాయి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, కొన్ని కాయలు కూడా అయ్యాయి. చూడ్డానికి ఇప్పుడు ఆవచేను మంచిగా కనిపిస్తుంది అనమాట. ఎక్కడైనా ఆ ఫ్లవర్స్ అనేవి డార్క్ కలర్స్ ఉంటే చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇది ఎల్లో ఫ్లవర్స్ కాబట్టి చేను చూడ్డానికి మంచిగా కనిపిస్తుంది. కంది చేను ఏదైతే ఉందో లాస్ట్ టైం మనం చూసినట్టు కిందంతా గ్రీన్గా పైన ఏదో దుప్పటి వేసినట్టు దాని పూత ఏదైతే ఉందో చాలా అట్రాక్టివ్గా ఉండే. ఇప్పుడు అలా లేదు, మొత్తం కాయలయ్యి ఆ కాయలు కూడా ఎండిపోయే స్టేజ్కి వచ్చాయి కాబట్టి కొంచెం డ్రైగా కనిపిస్తుంది. ఇంకా కొద్ది రోజులు అయితే మనం దీన్ని కూడా హార్వెస్ట్ చేయొచ్చు. ఒక్క ఇబ్బంది ఏమైందంటే ఏదైతే కాయ అయిందో దాని లోపల నుంచి పురుగు వచ్చింది అనమాట, బయట నుంచి కాదు యాక్చువల్గా. లోపల నుంచి కొన్ని పురుగులు వచ్చి ఆ కందులు తినడం ఇలా అయ్యింది. సో ఎంతవరకు ఈల్డ్ వస్తుందో ప్రాసెస్ చేస్తే కానీ చెప్పలేము. ఏవైతే రామచిలుకలు ఉన్నాయో జొన్న చేను ఎలా ఇబ్బంది పెట్టాయో అలానే వస్తున్నాయి దీని దగ్గరికి కూడా, కంది చేను దగ్గరికి. కాకపోతే మరీ అంత ఎక్కువ రావట్లేదు, ఏవో 2-3 వస్తున్నాయి. సో అవి కూడా తింటున్నాయి అన్నమాట కందులు. చూద్దాం ఈసారి హార్వెస్ట్ చేసినప్పుడు కందులు ఎంత అవుతాయో. మీకు అప్కమింగ్ వీడియోస్లో తప్పకుండా దాన్ని హార్వెస్ట్ చేసినప్పుడు ప్రాసెస్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ షేర్ చేస్తాను. నెక్స్ట్ వీక్ వీడియోలో మాత్రం మనం లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేసిన ఏదైతే పసుపు ఉందో
దాన్ని ఎలా ప్రాసెస్ చేసాము, పచ్చి పసుపు నుంచి పౌడర్ పసుపు దశకు తీసుకోవడానికి ఏం చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేశాను. Please like and subscribe to my channel. Thanks for watching the videos.